జీవ జగత్ ఈశ్వర త్రిపుటికి సంసారం తప్పదు. ఆత్మ అనాత్మ ద్విపుటికి మోక్షం తప్పదు. అంటే మోక్షం వద్దు అనుకున్నా కూడా మోక్షం వచ్చి తీరుతుంది. సబ్జెక్టు ఆబ్జెక్టులను సరిగ్గా విడదీసి చూడగలగటమే వేదాంతం. జీవాత్మ సబ్జెక్ట్ అయితే దేహము, మనస్సు, ఇంద్రియాలు సబ్జెక్టులో భాగమైపోతాయి. ఆత్మ సబ్జెక్ట్ అయితే అవన్నీ కూడా ఆబ్జెక్టులు అయిపోతాయి. ఇదే స్పష్టమైన దృశ్య వివేకం, ఆత్మ అనాత్మ వివేకం. కానీ నా అసలు స్వరూపం మర్చిపోయి జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను అని ప్రతి సాధకుడు అనుకోవాలి. దేహము, మనస్సు, ఇంద్రియాలు, కుటుంబం జగత్తులో కలపగలిగితే జీవితాన్ని ఒక టీవీ సీరియల్ లాగా తేలిగ్గా చూడగలుగుతాం. కాబట్టి నీ అసలు స్వరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని అంటే ఆత్మస్థితిని మర్చిపోకూడదు. నరాల్లో జీర్ణించుకోవాలి. ఆత్మస్థితిని తలుచుకుంటూ నిద్రపోవాలి. ఆత్మస్థితిని తలుచుకుంటూ నిద్ర మేల్కోవాలి. నిధిధ్యాసనం అంటే ఇదే నిధిధ్యాసనం.